ప్రియమైన రైతులందరికీ నమస్కారం. పత్తి పంటలో వచ్చే కలుపులను ఎలా నివారించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పత్తి విత్తిన తర్వాత మొదటి 45 నుండి 60 రోజుల మధ్యలో కలుపు లేకుండా ఉంచితే అధిక దిగుబడి వస్తుంది. ప్రోపాక్విజాఫాప్ 10% ఈసీ మరియు పైరిథియోబ్యాక్ సోడియం 10% ఈసీ ఈ 2 రకాల మందులు కలిపి పిచికారీ చేసినట్లయితే పత్తిలో వచ్చు అన్ని రకాల కలుపులను సమర్థవంతంగా నివారించును. కలుపు చిన్న దశలో ఉన్నప్పుడే తొలగిస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది, పంటకు పోషకాలు ఎక్కువగా అందుతాయి. ఈ మందు పిచికారీ చేయడం వలన ముఖ్యంగా పత్తిలో ఆకుజాతి కలుపు, గడ్డిజాతి కలుపు మరియు తుంగజాతి కలుపులను నివారించు. కలుపు మందులను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడండి. ఎక్కువ మోతాదు పంటకు హాని కలిగించవచ్చు. గాలి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వర్షం పడే అవకాశమున్నప్పుడు కలుపు మందులు పిచికారీ చేయవద్దు. మందులు పిచికారీ చేసేటప్పుడు గ్లౌజులు, మాస్క్ వంటి రక్షణ పరికరాలు ధరించండి. ఇన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. ప్రియమైన రైతులందరికీ నమస్కారం. పత్తి పంటలో వచ్చే కలుపులను ఎలా నివారించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పత్తి విత్తిన తర్వాత మొదటి 45 నుండి 60 రోజుల మధ్యలో కలుపు లేకుండా ఉంచితే అధిక దిగుబడి వస్తుంది. ప్రోపాక్విజాఫాప్ 10% ఈసీ మరియు పైరిథియోబ్యాక్ సోడియం 10% ఈసీ ఈ 2 రకాల మందులు కలిపి పిచికారీ చేసినట్లయితే పత్తిలో వచ్చు అన్ని రకాల కలుపులను సమర్థవంతంగా నివారించును. కలుపు చిన్న దశలో ఉన్నప్పుడే తొలగిస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది, పంటకు పోషకాలు ఎక్కువగా అందుతాయి. ఈ మందు పిచికారీ చేయడం వలన ముఖ్యంగా పత్తిలో ఆకుజాతి కలుపు, గడ్డిజాతి కలుపు మరియు తుంగజాతి కలుపులను నివారించు. కలుపు మందులను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడండి. ఎక్కువ మోతాదు పంటకు హాని కలిగించవచ్చు. గాలి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వర్షం పడే అవకాశమున్నప్పుడు కలుపు మందులు పిచికారీ చేయవద్దు. మందులు పిచికారీ చేసేటప్పుడు గ్లౌజులు, మాస్క్ వంటి రక్షణ పరికరాలు ధరించండి. ఇన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి.